ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా బీజేపీ నిరసన. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నాటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాయబరేలీ ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ దేశంలో 1975లో ఎమర్జెన్సీని విధించింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులను నిర్బంధించి జైలుకు పంపించిందని, నాటి చీకటి రోజులకు నిరసనగా బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు కొత్తకోట పట్టణ కేంద్రంలో నిరసన చేపట్టామన్నారు. నేడు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలను ముందస్తుగా అరెస్టు చేసి తమ నిరంకుశ పాలనను కొనసాగిస్తోందని ఎద్దేవా చేశారు. భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి సరిగ్గా 50 సంవత్సరాలు అవుతుంది. 1971 సంవత్సరంలో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాయబరేలీ నుండి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆ పోటీలో ఆమె అనేక రకాలైనటువంటి అవకతవకలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డదని చెప్పి ఆమె మీద కేవలము 1,00,000 మెజారిటీ ఓట్లతో ఓడిపోయినటువంటి అన్ని పార్టీలు కలిసి నిలబెట్టినటువంటి సోషలిస్టు పార్టీకి సంబంధించినటువంటి రాజనారాయణ గారు కోర్టుకు వెళితే, హైకోర్టుకు వెళితే కోర్టు తీర్పు దాదాపు 4 సంవత్సరాల తర్వాత, అంటే 1975 జూన్ 18న అలహాబాదు హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లనేరదు. అంతేకాకుండా ఈమె 6 సంవత్సరాల వరకు కూడా ఎక్కడ కూడా ఎంపీకి కానీ ఎమ్మెల్యేకు కానీ పోటీ చేయకూడదు అనేటువంటి తీర్పు అలహాబాద్ హైకోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో కూడా ఆమెకు చుక్కెదురైతుంది. వ్యతిరేకంగా లేదు అని వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే తప్ప పత్రికలు ప్రింట్ చేసేటువంటి అవకాశం లేవు. అలాంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితులను సృష్టించినటువంటి కాంగ్రెస్ పార్టీని నిరసిస్తూ 21 నెలలు దాదాపు మన భారతీయ జనతా కార్యకర్తలు, అంటే పూర్వ బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తలు జైల్లో మగ్గినటువంటి విషయం ఈ రోజు మనకున్నటువంటి యువకులకు తెలియదు. ఈ విషయాలను తెలియజేయాలనేటువంటి ఆలోచనతోన మండల హెడ్ క్వార్టర్లలో, జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాలకు పిలిపియడం జరిగింది. అంతేకాదు ఈ రోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీని. ఈ రోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే వస్తున్నాడంటే మొత్తం ప్రతిపక్షాలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాతనే ఎమ్మెల్యేల గారి పర్యటన, మంత్రుల పర్యటన జరుగుతుంది. కాబట్టి ఈ రోజు కూడా అదే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులను వ్యతిరేకించడం కొరకు, ఈ పరిస్థితులను మనం పారదోలడం కొరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీ సర్పంచులను, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులను గెలిపించడం కొరకు మనమందరం కూడా కంకణబద్ధులం కావాలని ఈ సందర్భంగా మీ అందరితో కోరుతూ పిలిపించిన వెంబడే దాదాపు చాలా మంది వచ్చినటువంటి కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మండల శాఖకు, పట్టణ శాఖకు కూడా చెప్పిన వెంబడే కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆమె ఏదైతే రాయబరేలీలో ఓడిపోయిందని ఆనాడు అలహాబాద్ కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో అదే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పోయి అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆనాడు
ఓడిపోయినట్లు దాన్ని జీర్ణించుకోలేక ఆనాటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయితే ఉన్నారో దేశానికి ఆనాడు ఎవరైతే జనసంఘ్ నాయకులు ఉన్నారో ఎవరైతే ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో నిర్బంధించి 2 సంవత్సరాలు ఎవరైతే భారత్ మాతాకు జై అంటారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి జైల్లో బంధించడం జరిగింది. మన రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ రోజు గొప్పలు చెప్తా ఉన్నాడు. వాడు చిన్న బుక్కు చేతిలో పట్టుకొని రాజ్యాంగం బుక్కు చిన్నగా ఉండదు, దాదాపు నాకు తెలిసి 2 కేజీల పైన ఉంటుంది అనుకుంటున్నది, 2 కేజీల పైనది. మన చిన్న బుక్కు పట్టుకొని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని కూని చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ 50 సంవత్సరాల క్రితం మన కాంగ్రెస్ పార్టీ నిర్దాక్షిణంగా ఎవరు బజార్లో భారత్ మాతాకు జై అంటే వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో నిర్బంధించడం జరిగింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మీద గౌరవం లేని పార్టీ ఇలా రాజ్యాంగం గురించి కల్లబోలు మాటలు చెప్పుతూ జనాలను మభ్య పెడతా ఉంది.